హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎస్ఆర్కే అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం. ముందుగా చూస్తున్న రైతులు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్ఫర్మేషన్ వచ్చేసి మిర్చి ధరలు పెరుగుతాయా తగ్గుతాయా. అయితే పోయిన వారం చూసుకున్నట్లయితే శుక్రవారం రోజున 13,500 జెండపాట జరిగింది. కొనుగోలు మాత్రం 13,000 నుంచి 13,500 వరకు కొనుగోలు జరుగుతుంది టాప్ డీలక్స్ క్వాలిటీలు ఉంటే. అయితే జెండపాట అనేది 25 సెకండ్లలోనే కంప్లీట్ అయిపోయింది. అంటే మనకి వచ్చిన సమాచారం ఏంటంటే కొత్తగా బల్క్ ఆర్డర్స్ అని రావడం జరిగింది. దానివల్ల కొంతవరకు డిమాండ్ ఏర్పడిందని అక్కడ వ్యాపారస్తులు చెప్పడం జరిగింది. మనకు సోమవారం కూడా జెండాపాట పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. అయితే రైతులు అనుకునేది ఏంటంటే 14,000 అయితే అమ్మాలా వద్దా అని చాలామంది కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. దానికి నా రిప్లై ఏంటంటే ఎవరైతే బయట అప్పుకు తెచ్చుకున్న రైతులు, పెట్టుబడికి అవసరం ఉండే రైతులు వచ్చే వారం పక్క 14,000 అవుతుంది. వచ్చే వారం కాకపోయినా నెల ఆఖరి వరకు అవుద్ది. అమ్ముకోండి వాళ్ళు. ఎందుకంటే వడ్డీలు లెక్కేస్తే మళ్ళీ ఆర్కే క్యాలిక్యులేట్ అవుద్ది కనుక అమ్ముకోండి. ఎవరైతే లేదు మేము చూస్తామంటే నవంబర్ వరకు చూడాలి. ఖచ్చితంగా రేటు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. అయితే పోయిన సంవత్సరం ఏంటంటే 20,000, 21,000 ఉన్నా కూడా మనం కోల్డ్ స్టోరేజ్లో పెట్టి 12,000కి 13,000కి అమ్ముకోవడం జరిగింది బిఎఫ్ రకాలు. అయితే ఈ సంవత్సరం ఏంటంటే ఉంచుకోవడం వల్ల పోతే 500, వస్తే 4,000. నా విషయంలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పక్కాగా నవంబర్లో మనకు రేటు ఎంతో కొంత పెరుగుతుంది. నేనైతే 18,000 అనుకుంటున్నా. లేదు మనకు దిగుబడులు వచ్చినాయి, లేదు కొంచెం పంట ఎక్కువ వేశారు అది ఇది అనుకుంటే 13,500, 14,000 ఈ రేటు స్టాండర్డ్గా నిలబడుతుంది. ఎందుకంటే మీరు ఈ వీడియో సేవ్ చేసుకొని మళ్ళీ అప్పుడు కంపేర్ చేయండి. ఎందుకంటే మన ఎప్పుడైనా ఒకటే మాట ఉంటుంది, అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్పాం. మనం ఏదైనా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ చెప్తాం. మనం జెన్యూన్గా చెప్పి జెన్యూన్గా ఫాలో అవుతాం. మనకు వచ్చే అప్డేట్స్ కూడా అంత క్లారిటీగా ఉంటాయి. నేను చెప్తున్నా కదా, ఈ వచ్చే వారం 14,000 అవుద్ది. ఇంకొకటి ఆగస్టులో కూడా అదే ఆర్డర్లు ఇలాగే కంటిన్యూ అయితే 15,000 వరకు రావచ్చు. ఒకవేళ చైనా ఆర్డర్ అయితే ఇప్పుడు లేదు. బంగ్లాదేశ్కి 13,500 వరకు టాప్ డీలక్స్ క్వాలిటీలు వాళ్ళు అడుగుతున్నారు. చైనా వాళ్ళు వచ్చేసి మీడియం బెస్ట్ క్వాలిటీ వరకే ఉన్నది. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏమైనా పంట పోయి లేకపోతే ఏమైనా ఆర్డర్లు వచ్చినట్లయితే 14,000 దాటేస్తుంది, 15,000 కూడా అవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. అయితే రైతులు అనేది ఏంటంటే ఇంకా తగ్గుద్ది అని చాలామంది చెప్తున్నారు కానీ ఇంకా తగ్గే సూచనలు అయితే లేవు. తగ్గితే 13,000 లోపుకు పోదు మార్కెట్. గుర్తుపెట్టుకోండి, పంట తక్కువ వేస్తున్నారు ఈ సంవత్సరం. ఇదే పంట కంటిన్యూ అయితే 13,000 ఉంటుంది. ఇదే పంట కంటిన్యూ కావాలా మనకి 13,000 ఉంటుంది ఎంత వచ్చినా కూడా. లేదు పంట తగ్గి కొంచెం తెగుళ్ళు వచ్చి కొంత డ్యామేజ్ జరిగితే 18,000 పైన అమ్ముద్ది మార్కెట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే టాప్ 5 వెరైటీలు ఏంటి అని అడుగుతున్నారు రైతులు. అంటే చాలామంది విత్తుకున్నారు, అయిపోయింది. అయితే నేను వేసుకున్న టాప్ 5 వెరైటీలు ఏంటంటే నేను 4 రోజుల తర్వాత మీకు వీడియో పెడతా. ప్రస్తుతం అయితే నేను హైదరాబాద్లో ఉన్నాను. ఇంటికి వెళ్ళి నేను తీసుకున్న వెరైటీలు ఏంది, అలాగే మనం కొత్తగా వెల్లో మిర్చి కూడా సాగు చేయడం జరుగుతుంది. మనకి కంపెనీ వాళ్ళు పంపారు. అది కూడా మీకు ఆ వెరైటీ ఏంది, ఎంత దిగుబడి వస్తుంది, దానికి ఫర్దర్గా ఏమేమి స్ప్రే చేసుకోవాలి. అసలు మాది వచ్చేసి మహబాద్కి వెళ్ళి ఒక గ్రామం. అసలు మా దగ్గర పండదా అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తా. రైతులు అనేది కొంతవరకు పంట తగ్గిస్తున్నారనే నాకు ఇన్ఫర్మేషన్ అందింది. అదే కంటిన్యూ చేస్తే మంచి రేట్లు వస్తాయి. లేదు మళ్ళీ ఒక 1000 పెరిగినాక మళ్ళీ మీరు విస్తీర్ణం పెంచితే మళ్ళీ కొంచెం వరకు కొంత వెనకడుగు వేయచ్చు. కాబట్టి ఇదే కంటిన్యూ చేయండి, ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి. వచ్చే వారం 14,000, ఎక్స్పోర్ట్ జరిగితే 15,000. మళ్ళీ నవంబర్ వరకు పంట కొంచెం అటు ఇటు ఏమన్నా దిగుబడులు తగ్గితే 18,000 పైన అమ్మవచ్చు. గుర్తుపెట్టుకొని రోజు మన ఛానల్లో ఎపిసోడ్ వైజ్గా మనం రిపోర్ట్ ఇస్తాం. మన ఛానల్ ఫాలో కావండి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఎలా తీయాలో మనం చెప్తాము. ఎక్కువ దిగుబడి అంటే మనం ఏది 50,000, 60,000 మందులు కొట్టి 30 క్వింటాలు తీస్తే మనకేం మిగలదు. ఏదైతే 30,000 మందులు కొట్టి 20 క్వింటాలు తీసినా కూడా మిగులుతుంది రైతుకు. 50,000 పైన ₹1,00,000 దాకా పెట్టుబడి పెడుతున్నాం. అంతవరకు వద్దు మనకు. మనం నార్మల్గా వారం రోజులకు ఒకసారి స్ప్రే చేసి మంచి టెక్నికల్ వాడుకొని 20 నుంచి 25 క్వింటాలు వచ్చినా అది మంచి దిగుబడే నా ఉద్దేశంలో. 30 క్వింటాలు 35 క్వింటాలు పండించినా కూడా అది మందులకే అయిపోతుంది కాబట్టి ఇప్పుడున్న రేట్లలో. కాబట్టి చూసి రైతులు మనల్ని ఫాలో అవ్వి మన ఛానల్ని వేరే రైతులకి షేర్ చేయండి. మనం రీసెంట్గా స్టార్ట్ చేసాం యూట్యూబ్. మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి కాబట్టి
సరే ఉంటున్నా, బాయ్.